శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధృతరాష్ట్రుడు పాండవులు అరణ్యవాసానికి వెళుతుంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారయ్యా నన్ను గురించి అని ఒక ప్రశ్నని వివరంగా నాకు చెప్పవలసింది అని విదురుణ్ణి కోరాడు. అప్పుడు ఆ విదురుడు ధృతరాష్ట్రుడితోటి చెబుతున్నాడు, మహానుభావ, ప్రజలందరూ కూడా పాండవులు ఈ హస్తినపురాన్ని విదిలి వాళ్ళు అరణ్యవాసానికి వెడుతుంటే మనమందరము నిర్భాగ్యులమైనట్టే. ఎందుకంటే ధర్మాన్ని పరిపాలించేటువంటి మన ప్రభువులు వెళ్ళిపోతున్నారు, ఇంకా మన గోడు ఎవరు వింటారు, ఈ దుర్మార్గుల ఏలుబడిలో మనం అసలు నివసించలేము అని వాళ్ళందరూ మిక్కిలి బాధపడుతున్నారయ్యా. అంతేకాకుండా చతుర్వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ కూడా మిక్కిలి బాధ చెందినటువంటి వాళ్ళై పూర్వము శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి ఆ పితృవాక్య పరిపాలన కోసమని అరణ్యవాసానికి వెడుతుంటప్పుడు ఆ అయోధ్య ఎలా ఉందో ఈనాడు హస్తినపురం అలా ఉందయ్యా. ఆనాడు అయోధ్యాపురంలో ప్రజలు ఎటువంటి బాధ అయితే పొందారో అటువంటి బాధని హస్తినాపురంలో ఇవాళ ప్రజలందరూ పొందుతున్నారు అని వివరంగా ఆయనకి తెలియజేశాడు. విదురస్య వచశ్రుత్వా నగరస్య గిరం చ వై భూయో ముమోహ శోకాచ ధృతరాష్ట్ర సబాంధవ. ఆ విదురుడి యొక్క మాటల్ని విన్నాడు. ఆ నాగరికులు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా విదురుడి వలన తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు శోకంతో అయ్యో ఇంతటి దుష్కృత్యానికి కారణభూతుడయ్యాను నేను ఇక్కడ సింహాసనమే కూర్చుని పెద్దవాడినయ్యుండి ఎంతటి దుష్కృత్యానికి నేను కారణభూతుండయ్యాను కదా అని ఆయన మిక్కిలి దుఃఖించినటువంటి వాడై సబాంధవంగా మూర్ఛపోయాట. తతో దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల ద్రోణం ద్వీపమమన్యంత రాజ్యంచాస్మై న్యవేదయన్. అప్పుడు ఈ దుర్యోధనుడు, కర్ణుడు, అలాగే శకుని ఆ ద్రోణుడి దగ్గరికి వెళ్ళారట. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి తమకు ఆలంబనగా భావించినటువంటి వాళ్ళు, అంటే ద్రోణుడు ఆ అర్జునుడి మీద ఉండేటువంటి ప్రేమతోటి ఆ అర్జునుడి యొక్క పక్షంలోకి ఎక్కడైనా వెళ్ళిపోతాడేమో, ఆచార్యుడైనటువంటి ద్రోణుడు మహాపరాక్రమవంతుడు, విలువిద్యలో సాటి లేనటువంటి వాడు, అటువంటి ద్రోణుడు మన పక్షంలోనే ఉండాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళై ఆ ద్రోణుణ్ణి తమ ఆలంబనంగా భావించినటువంటి వాళ్ళై ఈ సమస్త రాజ్యాన్ని కూడా ఆయనకి సమర్పించట. అధాబ్రవీత్ తతో ద్రోణ దుర్యోధనమర్షణం దుస్సాసనంచ కర్ణంచ సర్వానేవ చ భారతాన్. ఆ సమయంలో ద్రోణుడు మానసికంగా అత్యంతమైనటువంటి వేదనని పొందాడు. ఇక్కడ ఉన్నటువంటి అసహనశీనుడైనటువంటి దుర్యోధనుడితోటి, దుశ్శాసన కర్ణులతోటి, ఇతరులైనటువంటి భారతవంశీయులందరితోటి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, అవధ్యాన్ పాండవాన్ ప్రాహు దేవపుత్రాన్ ద్విజాతయ అహం వై శరణం ప్రాప్తాన్ వర్తమానో యథా బలం గంతా సర్వాత్మనా భక్త్యా ధార్తరాష్ట్రాన్ సరాజకాన్ నోత్సహేయం పరిత్యక్తుం దైవం హి బలవత్తరం. పాండవులు ఎటువంటి వాళ్ళంటే దేవతల యొక్క పుత్రులయ్యా వాళ్ళందరూ కూడాను. వాళ్ళని చంపరాదని అందరూ కూడా చెబుతారు. ఎందుకంటే వాళ్ళని చంపరాదంటే చంపడానికి అసలు శక్యం కాని వాళ్ళని సంహరించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే మీ యుద్ధం వస్తే వాళ్ళతో యుద్ధం చేయాలి, కానీ నన్ను శరణు కోరినటువంటి మీ వైపే నేను ఉండిపోయాను. నన్ను మీరందరూ కూడా శరణు కోరి మీ వైపు నన్ను తిప్పుకున్నారు కాబట్టి యథాశక్తిగా నేను మీతోటే పనిచేస్తాను, అందులో ఏమీ సందేహం లేదు. కానీ సామంత రాజులతోటి కూడినటువంటి ఈ ధార్త రాష్ట్రులను
భక్తిపూర్వకంగా నేను అనుసరిస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ నాకు అర్జునుడు ప్రియ శిష్యుడైనప్పటికీ అతని పక్షానికి వెడతానని మీరు భావన చేయక్కర్లేదు. వాళ్ళని ఈ కౌరవుల్ని వదలాలి అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడే ఉన్నాను కాబట్టి, వీళ్ళ రాజ్యంలోనే ఉన్నాను కాబట్టి, ఇక్కడికే నేను ఏమీ లేనటువంటి స్థితిలో భీష్మాచార్యుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ కూడా విద్యను నేర్పించేటువంటి పనిలో నియోగించి నన్ను ఇక్కడ నాకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి, ఏవో అనేకము లేనటువంటి కారణాలు ఉండొచ్చు, మీరందరూ నన్ను ఆశ్రయించారు కాబట్టి తప్పనిసరిగా నేను ఇక్కడే ఉండవలసి వస్తుంది, ఉంటాను. విధి ఎంత బలీయమైందో కదా. ఎందుకంటే ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు నా దగ్గర విలువిద్యను క్షుణ్ణంగా అభ్యసించి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు లాంటి ప్రియ శిష్యుడిని కలిగినటువంటి నేను వాళ్ళ వైపు వెళ్ళకుండా ఇటువైపే ఉండాల్సి వస్తోంది. ఉంటాను అని నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటే విధి ఎంత బలీయమైందో కదా అని ద్రోణాచార్యుడు అంటాడు. ధర్మతః పాండుపుత్రా వై వనం గచ్చంతి నిర్జితాః తే చ 12 వర్షాణి వనే వస్యంతి పాండవాః. ఈ జూదంలో ఓడిపోయినటువంటి పాండుపుత్రులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. ఆ ధర్మ మార్గంలోనే అరణ్యాలకి పెడుతున్నారు వీళ్ళు. ఈ పాండవులు 12 సంవత్సరాలు కూడా అరణ్యంలో వసిస్తారు. అందులో వాళ్ళు ఏమీ అసత్యమాడరు. అట్లాగే వాళ్ళు చెప్పినటువంటి వడంబడికి ఏమాత్రము కూడా వెనక్కి తగ్గరు. అందువలన 12 సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తారు. చరిత బ్రహ్మచర్యాశ్చ క్రోధామర్షవసానుగాః వైరం నిర్యాతయిష్యంతి మహద్దుఃఖాయ పాండవాః. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అలాగే క్రోధామర్షాలకు లోనయ్యి తిరిగి వచ్చినటువంటి పాండవులు శత్రుత్వానికి ప్రతీకారం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇటువంటి దుస్థితిని తీసుకొచ్చినటువంటి కౌరవులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు వాళ్ళు. అందువలన తప్పనిసరిగా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరగడము అనేటువంటిది సత్యమైనటువంటి విషయమే, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఇది మటుకు మనకు చాలా దుఃఖహేతువైనటువంటిది. మయాచ భ్రంసితో రాజన్ ద్రుపద సఖి విగ్రహే పుత్రార్థమయజత్రాజా వధాయ మమ భారత. నేను కూడా ఏం చేశాను, మైత్రికి సంబంధించి యుద్ధం జరిగినప్పుడు మరి నేను ద్రుపదుడిని రాజ్యభ్రష్టుడిని చేశాను. అందువల్ల ద్రుపదుడిని రాజ్యభ్రష్టుడిని చేసినప్పుడు ఆ ద్రుపదుడు ఏం చేశాడు, నన్ను చంపగలిగినటువంటి కుమారుణ్ణి కోసం యజ్ఞం చేశాడు. యాజోపయాజ తపసా పుత్రం లేభే సపావకాత్ దృష్టజుమ్నం ద్రౌపదీం చ వేదీ మధ్యాత్ సుమధ్యమాం. అందువలన అక్కడ ఉండేటువంటి ఆ ఋత్విక్కులు చక్కటి గొప్ప యజ్ఞ దీక్షితులైనటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళైనటువంటి వేదజ్ఞులైనటువంటి ఆ ఋత్విక్కుల యొక్క తపశ్శక్తి వలన దుష్టజుమ్నుడు అనేటువంటి ఒక కుమారుణ్ణి, అలాగే ఆ వేది మధ్య నుండి అందమైనటువంటి కుమార్తెను ద్రౌపదిని కూడా పొందాడు ఆ ద్రుపద మహారాజు. దృష్టజుమ్నస్తు పార్థానాం శ్యాలః సంబంధతో మతః పాండవానాం ప్రియరతః తస్మాన్ మాం భయమావిశత్. ఇప్పుడు ఆ దృష్టజుమ్ముడు ఏమవుతాడు, ఈ పాండవులకు భావమరిది అవుతాడు. ఎందుకంటే ద్రౌపదిని వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి, ఆ ద్రౌపదికి సోదరుడు కాబట్టి ఆ దృష్టజుమ్ముడు వాళ్ళకి భావమరిది అవుతాడు. అందువలన అతడు నన్ను చంపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పుత్రుడుగా ఆవిర్భవించాడు ఆ ద్రుపదుడు చేసినటువంటి యజ్ఞ ఫలంగా. అందువలన అతడు నాకు శత్రువే కదా, అతడు పాండవులకి ఇష్టమైనటువంటి పనులే చేస్తూ ఉంటాడు. అందువలన ఇప్పుడు నాకు భయం కలుగుతోంది. నాకు ఎందుకంటే రేపు యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగితే తప్పనిసరిగా దుష్టజుమ్ముడు పాండవుల పక్షాన ఉంటాడు. నన్ను చంపగలిగినటువంటి పుత్రుడు కావాలని యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలంగా పొందాడు ద్రౌపదుడు. అతడికి ఆ అవకాశం అనేటువంటిది కల్పించడానికి భగవంతుడి యొక్క ప్రేరణ తోడైంది. నేను మీ పక్షంలో ఉన్నాను, అందువలన మీ పక్షం తరఫున నేను యుద్ధం చేస్తే, దుష్టజుమ్ముడు పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తే తప్పనిసరిగా మా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు.
జ్వాలావర్ణో దేవదత్త ధనుష్మాన్ కవచీశరీ మత్స్యధర్మతయా తస్మాత్ అద్యమే సాధ్వసో మహాన్. ఆ దుష్టజుమ్ముడు ఎటువంటి వాడంటే అగ్ని జ్వాల వంటి రంగు కలిగినటువంటి వాడు. అంటే అగ్ని జ్వాల ఏ రంగులో అయితే ఉంటుందో చక్కటి ఆ పసుపు రంగుతోటి అటువంటి మేనిఛాయ కలిగినటువంటి వాడు, దేవతలు ప్రసాదించినటువంటి బిడ్డ. ఎప్పుడు కవచాన్ని ధనుర్బాణాల్ని ధరించి ఉంటాడు. మరణం మనుష్యులకి అనివార్యం, పుట్టిన ప్రతివాడు చావవలసిందే. అందువలన దుష్టజుమ్ముడు అంటే నాకు భయం, అందువలన అతడి చేతిలో నేను మరణించడం అనేటువంటిది ఖాయం సుమా అని చెబుతున్నాడు. గతో హి పక్షతాం తేషాం పార్షతః పరవీరః రథాతిరథ సంఖ్యాయాం యో అగ్రణీరర్జునో యువా సృష్టప్రాణో భృషతరం తేన చేత్సంగమో మమ కిమన్యదుఃఖమధికం పరమం భువి కౌరవాహ. ఆ శత్రు సంహారకుడైనటువంటి దుష్టజుమ్ముడు ఇప్పుడు పాండవుల పక్షాన్ని బలపరుస్తున్నాడయ్యా. అర్జునుడు రథాతిరథుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు, యువకుడైనటువంటి వాడు. దుష్టజుమ్నునితో కనుక నాకు యుద్ధం తటస్థిస్తే అర్జునుడు అతడికి సహాయకుడై ఉంటాడు, తప్పనిసరిగా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. కాబట్టి కౌరవులారా, ఈ లోకంలో నాకు ఇంతకు మించినటువంటి దుఃఖం మరేముంటుంది అని స్పష్టంగా చెప్పాడు. దృష్టజుమ్నో ద్రోణ మృత్యు ఇది విప్రహితం వచః మద్వధాయ శృతోప్యేష లోకే చాప్యతి విశ్రుత. ఆ దుష్టజుమ్ముడు అనేటువంటి వాడు ద్రోణుడికి మృత్యువు అని తెలుసుకోండి మీరు. ఆయన బాగా ఇది ప్రసిద్ధికి ఎక్కినటువంటి మాట. నన్ను చంపడానికే దుష్టజుమ్ముడు పుట్టాడు కాబట్టి అతడు నన్ను చంపడం అనేటువంటిది ఖాయమే. ఎందుకంటే అతను పాండవుల పక్షంలో ఉన్నాడు, నేను ఇప్పుడు కౌరవుల పక్షంలో ఉన్నాను. తప్పనిసరిగా యుద్ధం అనేటువంటిది తటస్థిస్తుంది. అందువలన ఆ యుద్ధంలో ఆ దుష్టజుమ్ముడు నాకు ప్రతిద్వందిగా ఉంటాడు. ఈ విధంగా అతడే ప్రసిద్ధుడైనటువంటి వాడే కదా. సోయం నోనం అనుప్రాప్త త్వత్కృతే కాలవోత్తమ త్వరితం కురుత శ్రేయ నైతదేతావతా కృతం. మీకు మంచి రోజులు వచ్చాయి అనేటువంటిది నిశ్చయమే, ఇంతవరకు చేసినటువంటిది సరిపోదు. అందువలన మీ శ్రేయస్ సాధనకి, ఎందుకు ఇప్పుడు మీరు రాజ్యాన్ని పొందేమో అనేటువంటి ఆనందంలో ఉన్నారు. రాజ్యాన్ని దుర్మార్గంగానో కుటిలంగానో లేకపోతే కల్మషంగానో మోసంగానో పొందారు, ఏదో పొందారు. పొందినటువంటి రాజ్యాన్ని అసలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడానికి కలిగినటువంటి ఉపాయాలు ఆలోచించుకోవాలి. అందువలన మీ శ్రేయస్ సాధనకి మీరు సన్నద్ధులు అవ్వండి. ఎందుకంటే మీకు ఇప్పుడు అప్రతిహితమైనటువంటి రాజ్యం వచ్చింది. ఎందుకంటే ఆ ధర్మరాజాదులు పాండవులు మొత్తము సమస్తమైనటువంటి దిక్కులకి దిగ్విజయాత్రలు చేసి అందరి రాజుల్ని ఓడించి సమ్రాట్టుగా కీర్తింపబడి రాజసూయ యాగం చేసినటువంటి వాడు ఆ ధర్మరాజు. అతడి యొక్క రాజ్యం అంతా కూడా అప్పుడు మీ వశమైంది. అంటే సమస్త భూమండలము మీ వశంలో ఉంది. అందువలన దాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా మీరు శ్రేయస్సును పొందడానికి ప్రయత్నం చేయండి. ముహూర్తం సుఖమేవైతాళఛాయేన హైమనీ యజధ్వంచ మహాయజ్ఞై భోగానస్నీతదత్త చ ఇతశ్చతుర్దశే వర్షే మహత్ప్రాప్స్యదవైషం. ఇప్పటి ఈ రాజ్యము చలికాలంలో ఒక తాటి చెట్టు నీడలాగా ముహూర్తకాలం మాత్రమే సుఖాన్ని ఇవ్వగలదు. తాటి చెట్టు నీడ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా విస్తరించినటువంటి ఒక మర్రి చెట్టు నీడలా ఉండదు అది. అందువలన అది కేవలము ఒక క్షణకాలం మాత్రమే అది మీకు సుఖాన్ని ఇవ్వగలదు. అందువలన మీరేం చేయాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి, దానికి ప్రయత్నం చెయ్యాలి. అందువల్ల మహాయజ్ఞాలు చెయ్యండి, భోగాలను అనుభవించండి, ఇతరులను సుఖించనియ్యండి. నేటికి 14 సంవత్సరాల తర్వాత మటుకు పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు, అది నిశ్చితమైపోయింది. అందువలన అప్పుడు మీ జయాపజయాలు ఏమిటి అనేటువంటిది అప్పుడు తీరుతుంది. ఎందుకంటే యుద్ధంలో ఈ కుటిల నీతులు పనిచేయవు. కుటిలమైనటువంటి మోసపూరితమైనటువంటి జోదం ద్వారా రాజ్యాన్ని పొందడం లాంటిది కాదు యుద్ధము అంటే అని చెప్పాడు. ద్రోణస్య వచనం శ్రుత్వా ధృతరాష్ట్రో అబ్రవీదిదం. ఆ ద్రోణుడి యొక్క మాట విన్నాడు ధృతరాష్ట్రుడు.
విన్నటువంటి వాడే ఆ ధృతరాష్ట్రుడు కూడా ఈ విధంగా అంటున్నాడు. సమ్యగాహ గురు క్షత్త ఉపావర్తయ పాండవాన్ యది తేన నివర్తంతే సత్కృతా యాంతు పాండవా సశస్త్ర రథపాదాతా భగవంతశ్చ పుత్రకాహ. వెంటనే ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, విదురా ఈ ద్రోణుడు చాలా చక్కగా చెప్పాడు, అందువల్ల పాండవులు ఎటువంటి వాళ్ళో చెప్పాడు. 14 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో గొప్ప యుద్ధం వస్తుందని కూడా చెప్పాడు. అప్పుడు మనం రక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అందువలన పాండవులను వెనక్కి తీసుకురండి, వాళ్ళు రావడానికి సిద్ధపడకపోతే సత్కారపూర్వకంగా వాళ్ళని పంపించండి. ఆయుధదారులైనటువంటి రధికులు సైనికులతో కూడి భోగ సామగ్రితోటి వాళ్ళందరూ అరణ్యానికి వెళ్ళేటట్టుగా, ఆ అరణ్యంలో కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరిగేటట్టుగా మీరు వాటికి కావలసినటువంటి సామగ్రి అంతా కూడా వెళ్ళేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభా పర్వణి అనుద్యూత పర్వణి విదుర ధృతరాష్ట్ర ద్రోణవాక్యే అశీతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అనుద్యూత పర్వం అనే ఉపపర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడు ద్రోణవాక్యము అంటే విదుర ధృతరాష్ట్రుల సంవాదం ముందర జరిగింది. తర్వాత ద్రోణాచార్యుడి యొక్క మాట తదనుగుణంగా ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. ఇలా వీటితో కూడినటువంటి 80వ అధ్యాయం పూర్తయింది. 81వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఆ 81వ అధ్యాయంలో మరలా వైశంపాయనుడు ఇదంతా కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఆయన గొప్ప సత్రయాగం చేసేటువంటి సమయంలో అక్కడ ఆ యాగంలో మా పూర్వీకులైనటువంటి ఆ కురు పాండవుల యొక్క చరిత్ర అంతా కూడా మాకు తెలుసుకోవాలని ఉందయ్యా, అందువల్ల చెప్పవయ్యా అని వ్యాసుల వారిని అడిగితే, వ్యాసులు వారు వైశంపాయనుడిని ఆదేశిస్తే ఆ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు ఇవన్నీ కూడా. వనంగతేషు పార్థేషు నిర్జితేషు దురోదరే ధృతరాష్ట్రం మహారాజా తదా చింతా సమావిశత్. మహారాజా, ఆ జోదంలో ఓడిపోయారు పాండవులు. ఓడిపోయినటువంటి పాండవులు జోదంలో వాళ్ళు చేసుకున్నటువంటి ఒడంబడిక ప్రకారము 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయడం కోసమని వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిపోయిన తర్వాత ఆ ధృతరాష్ట్రుల్లో అప్పటి వరకు కూడా ఆ పుత్ర ప్రేమతోటి ఆ దుర్యోధనాదులకి అనుగుణంగానే అన్నీ చేసినటువంటి ధృతరాష్ట్రుడికి ఇక జరగబోయేటువంటి 13 సంవత్సరాలు అయిన తర్వాత జరగబోయేటువంటి యుద్ధంలో పాండవులు కౌరవుల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరాక్రమంలో అతిశయించినటువంటి వాళ్ళే. అందువలన తప్పనిసరిగా ఆ జరగబోయేటువంటి యుద్ధంలో కౌరవుల యొక్క నాశము జరుగుతుంది అనేది మనసులో కలిగినటువంటి వాడై ఈ విధంగా చింతాక్రాంతుడై ఉండి ఆలోచన చేస్తున్నాడని చెబుతూ స్వస్తి.